చంపడానికి, ఆత్మీయంగా నీకు చంపడానికి. దేవుని ప్రజలందరూ ఇక్కడ ప్రార్థనలో ఉంటే హెబ్రోన్ దాటి అవతలకు వెళ్ళి ఏం పని నీకు? అందరూ సహవాసంలో ఉంటే సహవాసానికి దూరంగా వెళ్ళి ఏం చేస్తున్నావు నీవు? నీచుడొకడు చనిపోయినట్లు చనిపోయావే. అలాంటి ఒక నీచమైన చావు రావడానికి కారణం ఏంటి? బుద్ధిహీనత. సాతానుగడు ముందు నేను ఫెలోషిప్ దూరం చేస్తాడు, మందిరానికి దూరం చేస్తాడు, చర్చికి రాకుండా దూరంగా చేస్తాడు. వెళదాంలే, వచ్చే వారం పోదాంలే, నెక్స్ట్ ఓల్ నైట్కి వెళదాంలే, వాతావరణం బాగలేదు ఒక పోతలే అని చెప్పి ఒక నెల నేను ఆపొచ్చు, ఒక వారం నేను ఆపొచ్చు, 10 రోజులు ఆపొచ్చు, నెల రోజులు ఆపొచ్చు. ఫస్ట్ నిన్ను నీ పతనానికి సాతానుగాడు తీసుకునే నిర్ణయం ఏంటంటే సహవాసానికి నిన్ను దూరంగా తీసుకెళ్తాడు. నువ్వు సహవాసానికి దూరం అవుతున్నావంటే వెంటనే గుర్తుపట్టాలి, ఓహో సంథింగ్ రాంగ్, అపవాది నన్ను పక్కకి ఈడుస్తున్నాడు. జాగ్రత్త పడి నీ వెంటనే సహవాసంలో వచ్చి పడాలి.